హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజ నేను ఎలా చేసుకుంటాను, పూజకి ఏమేమి ప్రిపేర్ చేస్తాననేది ఈ వ్లాగ్‌లో నేను చూపించాలనుకుంటున్నా. యాక్చువల్‌గా వ్రతం చేసుకోను. జస్ట్ పూజ మాత్రమే చేసుకుంటా అండ్ కొన్ని ప్రసాదాలు చేసుకుంటా అనమాట. ఎందుకంటే ఇండియాలో మా అత్తమ్మ ఆల్రెడీ వ్రతం చేసుకుంటది. సో, నేను మళ్ళీ ఇక్కడ వ్రతం చేసుకోననమాట. డైలీ పూజ చేసుకుంటాము. కొంచెం ఇవాళ ఇంకా కొంచెం స్పెషల్‌గా అన్ని పూలతో అలంకరించి కొన్ని ప్రసాదాలు చేసి కొంచెం ఎక్కువ చేసుకుంటా అనమాట. సో, ముందుగా ఆఫ్‌కోర్స్ అండి క్లీన్ చేసుకోవాలి ఇల్లు మొత్తం నీట్‌గా. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే కిచెన్ అండ్ హాల్ మొత్తం ఓపెన్ కిచెన్ అనమాట. హాల్ గూడా ఉంటది. సో, దాంట్లోనే నేను మందిర్‌లాగా గూడా పెట్టుకుంటా అనమాట చిన్నగా. బికాజ్ ఇక్కడ మనకి సెపరేట్‌గా పూజ గది అది ఇది అని ఏమి ఉండదు. చిన్న మందిర్ తెచ్చుకొని దాంట్లో నేను పూజ చేసుకుంటా. సో, ఆఫ్‌కోర్స్ అండి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి గదా! అండ్ ఇవన్నీ ముందు రోజు బాసనలనమాట. వాటిని గూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. మాబ్ యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే మనం వాటర్ తోటి పోసి రాకడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ కొంచెం చిలకరించుకొని మాప్ తోటి ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ అంతా అయిపోయినాక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక పూజ ఏమంటారు ప్రసాదాలు రెడీ చేయడానికని ప్రిపేర్ చేస్తున్నా అనమాట. మోస్ట్‌లీ మనకు ప్రసాదాలంటూ ఏముంటాయి రవ కేసరి, పాయసం, బెల్లన్నం ఇలాంటివే ఉంటాయి కాబట్టి ఇలాంటివే చేస్తున్నా. నేను 5 చేద్దాం అనుకుంటున్నా. కానీ నాకు 4 చేసి ఇంకో ఫిఫ్త్ వన్ లాగా నేను ఫ్రూట్స్ పెడదామని చెప్పేసి ఫ్రూట్స్ పెట్టినా అనమాట. సో, ఇక్కడ నేను షుగర్ యూజ్ చేయట్లేదండి అన్నిటికి. రవ కేసరికి కూడా నేను బెల్లమే యూజ్ చేసిన. బికాస్ జాగరీ ఈజ్ ఆఫ్ కోర్స్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇక్కడొచ్చేసి నేను ముందు రోజు రేపు అంటే ముందు రోజే వెళ్ళేసి ఫ్లవర్స్ అవి ఇవన్నీ తీసుకొనొచ్చిన. ఈ ఫ్లవర్స్ చూసినట్టయితే ఒక్కొక్క ప్యాకెట్ రూ. 100 అండి. ఇంత కాస్ట్‌లీ ఉంటాయి ఫ్లవర్స్. చాలా కష్టము. సో, బట్ ఆఫ్‌కోర్స్ పూజ కాబట్టి మంచిగా అలంకరించాలి కాబట్టి నేను ఒక 4, 5 టైప్స్ తెచ్చాను. ఇవన్నీ ప్రసాదాలు చేసి ఇక్కడ మొత్తం అలంకరించిన అనమాట. ఫ్లవర్స్ తోటి రోజ్ ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్స్ మొత్తం అంతా అలంకరించిన. అండ్ పూజ చేసుకుంటున్నా అనమాట. నేను ఇక్కడ తీయలేకపోయినా నాకు నేనే పక్కకి ఫోన్ పెట్టుకొని తీసా అనమాట. అట్ లాస్ట్ పూజంతా అయిపోయినాక మా వాడు నాతోటొచ్చి ఒక ఫోటో క్లిక్ తీసుకున్నాము. అండ్ ప్రసాదాలతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్